నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, కొన్ని సంఘటనలు విన్నప్పుడు ఇది నిజమా లేక కల్పితమా, అసలు ఇలా జరగడం సాధ్యమేనా అని మన మనసుకు ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి. కానీ చరిత్ర పుటల్లో దాగున్న ఈ యథార్థ గాథను విన్నాక మాత్రం మీ అభిప్రాయం మార్చుకోక తప్పదు. ఈ మాయా ప్రపంచంలో ఎప్పుడు ఏవి ఎలా జరుగుతాయో చెప్పగలిగేది కాలమే. అందుకే కాలం అనేది మన జీవితంలో చాలా విలువైంది. బెర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలకు పేరుగాంచిన ప్రాంతం ఇది. అక్కడికి పొరపాటున కూడా వెళ్ళిన వాళ్ళు బట్టగట్టిన ఆనవాళ్ళు ఇప్పటిదాకైతే లేవు. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. సో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అది 1948 సంవత్సరం డిసెంబర్ 27వ తేదీ రాత్రి వేళ ఆకాశంలో ప్రశాంతంగా ప్రయాణిస్తున్న డగ్లస్ DC-3 అనే ఒక ప్యాసింజర్ విమానం. మయామి నుండి ఫ్లోరిడా వైపు వెళ్తున్న ఆ విమానంలో 125 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందితో కలిసి మొత్తంగా 134 మంది ఉన్నారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సుమారుగా 8,300 అడుగుల ఎత్తులో గంటకు 180 మైళ్ళ వేగంతో ఆ విమానం దూసుకెళ్తోంది. సమయం రాత్రి 8:13 కాక్పిట్లో కెప్టెన్ రాబర్ట్ మిల్లర్, 2 కో పైలట్లు అంతా నార్మల్గా ఉందనుకున్నారు. కానీ సరిగ్గా అప్పుడే విధి తన వికృత రూపాన్ని దాల్చింది. శాన్వాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC పరిధిలో ఉన్న ఆ విమానానికి ఉన్నట్టుండి కంట్రోల్ రూమ్ నుండి సంకేతాలు ఆగిపోయాయి. మొదట కెప్టెన్ మిల్లర్ అది మామూలు సాంకేతిక సమస్య అనుకున్నాడు. కానీ మరో 10 సెకండ్లలో ఆ విమానం ATC రాడార్ నుండి కూడా పూర్తిగా మాయమైపోయింది. ఎందుకంటే ఆ సమయానికి ఆ విమానం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బెర్ముడా ట్రయాంగిల్ నడిబొడ్డుపై ప్రయాణిస్తోంది. క్షణాంతరంలో ఆకాశంలో భయానక వాతావరణం నెలకొంది. విమానం తీవ్రమైన కుదుపులకు లోనైంది. కంట్రోల్ ప్యానెల్స్ పనిచేయడం మానేశాయి. తుఫాను సుడిగుండంలో చిక్కుకున్న ఆ భారీ విమానం ఒక చిన్న పిల్లాడి ఆట బొమ్మలా గాల్లో ఊగిపోసాగింది. విమానంలోని కాంపాస్, రాడార్లు, విద్యుత్ ఉపకరణాలు అన్నీ నిలిచిపోయాయి. ఆ రాక్షస తుఫాను గాలి ఎటు తీసుకెళ్తే అటు విమానం కొట్టుకుపోయింది. అరగంట నరకయాతన తర్వాత ఎటకేలకు విమానం తుఫాన్ నుండి బయటపడింది. గండం గడిచింది అనుకునే లోపే విమాన ఇంజన్లు పూర్తిగా ఆగిపోయాయి. వేగం కోల్పోయిన విమానం మెల్లమెల్లగా కిందకు జారుతూ మృత్యు వైపు ప్రయాణించసాగింది. ఆ చీకటి సముద్రం మధ్యలో ఓ చిన్న దీవిని కో పైలట్ గమనించాడు. ఇక చావు ఖాయం అనుకున్న తరుణంలో ఆ విమానం ఆ దివిలోని ఒక భారీ పురాతన వృక్షంపై కూలిపోయింది. దట్టమైన ఆ చెట్టు కొమ్మల్లో విమానం వల్ల చిక్కిన చేపల ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తు ఆ చెట్టు కొమ్మల వల్ల 134 మంది ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆ రాత్రి ఆ అడవిలో ప్రయాణికుల ఆవేదన, గందరగోళం, ఏడుపులతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ప్రమాద సమయంలో కంట్రోల్ ప్యానెల్కు తల తగిలి స్పృహ కోల్పోయిన కెప్టెన్ మిల్లర్ కాసేపటి కళ్ళు తెరిచాడు. అందరినీ శాంతంగా ఉండమని కోరాడు. విమానంలో ప్రయాణిస్తున్న విశ్రాంత సైనిక వైద్యుడు ఎవెలెన్ రీడ్ వెంటనే రంగంలోకి దిగి గాయపడిన వారికి చికిత్స చేయడం ప్రారంభించాడు. 10 మందికి కాళ్ళు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు షాక్లో ఉన్నా క్షేమంగానే ఉన్నారు. అందరినీ జాగ్రత్తగా కిందకి దించిన తర్వాత చుట్టూ చూస్తే అది ఏ మ్యాప్లోనూ లేని ఒక అపరిచిత, నిర్మానుష్యమైన, దట్టమైన అడవి దీవి. చుట్టూ భయపెట్టే నిశ్శబ్దం. అందరికీ విపరీతమైన దాహం వేస్తుంది. కానీ ఎక్కడ నీటి జాడే లేదు. తమ ఉనికిని ప్రపంచానికి ఎలా తెలియజేయాలో ఎవరికీ పాలుపోలేదు. కెప్టెన్ మిల్లర్ అందరినీ బృందాలుగా విడదీసి పనులు అప్పగించాడు. ఒక బృందం విమాన శిథిలాల నుండి ఆహారం, మందులు సేకరిస్తే మరో బృందం విమాన సీట్లు, లోహపు పలకలు, చెట్ల ఆకులతో చలికి వానకు తట్టుకునేలా ఒక తాత్కాలిక గూడును ఏర్పాటు చేసుకున్నారు. తెల్లారిసరికి ఆకలి రూపంలో మరో పెద్ద సమస్య వచ్చి పడింది. విమానంలో ఉన్న ఆహారం ఎంతో కాలం రాదు. దీవిలో ఉన్న పళ్లలో ఏవి విషపూరితమైనవో ఎవరికీ తెలీదు. అప్పటికే ఒక వయసు పైబడిన వృద్ధుడు అక్కడ దొరికిన ఒక రకం పండు తిని కాసేపటిగా చనిపోయాడు. దాంతో అందరిలోనూ భయం పతాక స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో ఒక విద్యార్థి తన కళ్ళజోడు గ్లాస్ సాయంతో సూర్యకిరణాలను ఎండిన ఆకులపై ప్రసరింపజేసి నిప్పు రాజేశాడు. అలాగే ఆర్డర్ వాండ్స్ అనే ఇంజనీర్ రాత్రింబవళ్ళు శ్రమించి విమానం రేడియేటర్ను బాగు చేసి సాయం కోరుతూ ఒక చిన్న రేడియో సందేశాన్ని పంపగలిగాడు. కానీ దురదృష్టవశాత్తు అంతలోనే రేడియో బ్యాటరీ పూర్తిగా అయిపోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు శాశ్వతంగా తెగిపోయాయి. 10 రోజులు గడిచినా ఎవరు రాలేదు. విరక్తి చెందిన 4 యువకులు, ఒక యువతి కలిసి విమాన శిథిలాలతో ఒక చిన్న నావను తయారు చేసుకొని ఒక రాత్రి ఎవరికి చెప్పకుండా సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ 5గురు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. జరిగింది ఏదో జరిగింది. ఇక అక్కడే బతకడం నేర్చుకోవాలని కెప్టెన్ మిల్లర్ అందరికీ ధైర్యం చెప్పాడు. అటు అమెరికా ప్రభుత్వం $45 మిలియన్ ఖర్చు చేసి అట్లాంటిక్ మహాసముద్రాన్ని జల్లెడ పట్టినా విమానం తాలూకు ఒక చిన్న మొక్క కూడా దొరకలేదు. దాంతో వారం రోజుల తర్వాత గాలింపు చర్యలు ఆపేసి ఆ 134 మంది చనిపోయినట్లు ప్రకటించారు. కానీ ఇక్కడ దీవిలో బ్రతకాలనే పోరాటం కొనసాగుతోంది. కొందరు రాళ్లను, విమాన లోహాలను అరగదీసి పదునైన ఆయుధాలు తయారు చేసుకున్నారు. రాత్రి వేళల్లో గుంపులుగా దాడి చేసే అడవి పందులను వేటాడడం నేర్చుకున్నారు. ఒకరోజు సముద్రపు ఒడ్డున పెద్ద పెద్ద చెట్ల మొదళ్లతో ఆకాశం నుండి చూసే విమానాలకు కనిపించేలా హెల్ప్ అని పెద్ద అక్షరాలతో రాసి పెట్టారు.
కాలం కరిగిపోతుంది. నెలలు గడిచి 6 నెలలు అయ్యాయి. సరైన వైద్యం లేక నిరాశతో మరో 15 మంది చనిపోగా మిగిలిన వారి సంఖ్య 114కు చేరింది. ఒక ఏడాది తర్వాత ఆ దీవిలో ఒక చిన్నారి జన్మించింది. ఆ కొత్త జీవి రాక వారిలో సరికొత్త ఆశను రేకెత్తించింది. 2 ఏళ్ళు గడిచేసరికి వారు అక్కడ చిన్నగా వ్యవసాయం, చేపల వేట మొదలుపెట్టారు. ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలనే కసితో 3 ఏళ్ల పాటు విమాన కలపను తీగలను పోగు చేసి 25 మంది పట్టేలా ఓ పెద్ద దృఢమైన పడవను కూడా నిర్మించారు. ఆ 25 మంది మిగిలిన వారికి మాటిచ్చి సముద్రంలోకి ప్రయాణమయ్యారు. కానీ దురదృష్టం, సముద్రంలో వచ్చిన భయంకరమైన తుఫానుకు ఆ పడవ బోల్తా పడి 16 మంది జలసమాధి అవ్వగా మిగిలిన 9 మంది ప్రాణాలతో మళ్ళీ అదే దీవి ఒడ్డుకు కొట్టుకొచ్చారు. దాంతో వారి ఆశలన్నీ అడుగంటాయి. ఇక ఈ దీవిలో మట్టిలోనే తమ సమాధులు ఖాయమని ఫిక్స్ అయిపోయారు. అలా 5 ఏళ్ళు, 6 నెలలు, 7 ఏళ్ళు గడిచిపోయాయి. ఆ దీవిలో పుట్టిన పిల్లలకు అసలు బాహ్య ప్రపంచం అంటే ఏంటో, విద్యుత్ అంటే ఏంటో కూడా తెలియదు. పెద్దలు చెప్పే నగరాల కథలు వారికి చందమామ కథల్లా వింతగా అనిపించేవి. కాలక్రమేణా దీవిలో వనరులు, ఆహారం తగ్గిపోయి వారి మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. ఒకరోజు ఆహారం కోసం అడవిలోకి వెళ్ళిన బృందానికి అక్కడ ఒక గుహలో కొన్ని మానవ అస్థిపంజరాలు, పాత తుప్పుపట్టిన విమాన శిథిలాలు కనిపించాయి. అంటే తమకంటే ముందే కొందరు ఇక్కడ చిక్కుకొని చనిపోయారని అర్థమై అందరూ వణికిపోయారు. 7 ఏళ్లు పూర్తయ్యేసరికి ఆహార లోపంతో, జబ్బులతో మిగిలింది కేవలం 82 మాత్రమే. 8వ ఏట వచ్చిన ఒక మహా తుఫాను వారు కట్టుకున్న ఇళ్లను, పంటలను సర్వనాశనం చేసింది. బట్టలు లేక, నిప్పు లేక, చలికి వణుకుతూ ఆకాశం వైపు దీనంగా చూడడం తప్ప వారు ఏమీ చేయలేకపోయారు. 9వ ఏట వచ్చిన ఒక శక్తివంతమైన భూకంపం ఆ దీవి రూపురేఖలనే మార్చేసింది. కొండలు విరిగిపడ్డాయి. కానీ ఆ భూకంపం వల్ల ఒక అద్భుతం అయితే జరిగింది. 9 ఏళ్ల క్రితం మట్టిలో కూరుకుపోయిన విమాన శిథిలాలు భూకంపం తాకిడికి బయటికి తన్నుకొచ్చాయి. ఆ సమయంలో ఏర్పడిన భూ అయస్కాంత క్షేత్రం వల్ల విమానంలోని పాత రేడియో గరగరమంటూ ఆన్ అయింది. ఇంజనీర్ అర్డర్ వాంట్స్ ఆనందంతో పరిగెత్తుకెళ్ళి తెగిపోయిన వైర్లను కలిపాడు. రేడియోలో ఆకుపచ్చ లైట్ వెలిగింది. వెంటనే మైక్ అందుకొని, మేడే మేడే, మేము డగ్లస్ DC-3 విమాన ప్రయాణికులం, 9 ఏళ్లుగా దీవిలో చిక్కుకున్నాం, కాపాడండి అంటూ సందేశం పంపాడు. మియామి ATC ఆపరేటర్ మొదట ఎవరో ఫ్రాంక్ చేస్తున్నారు అనుకున్నాడు. కానీ విమానం నెంబరు, కెప్టెన్ వివరాలు చెప్పేసరికి అమెరికా రక్షణ శాఖ ఒక్కసారిగా షాక్కి గురైంది. వెంటనే రంగంలోకి దిగిన అమెరికా నావికాదళం అట్లాంటిక్లోని ప్రతి చిన్న దీవిని వెతకడం ప్రారంభించింది. దీవిలోని జనాలు కూడా పెద్ద ఎత్తున పొగను పైకి పంపారు. చివరికి ఒక శుభోదయం నాడు సముద్రం చివరన అమెరికా నావికాదళ నౌక కనిపించింది. 9 ఏళ్ల తర్వాత ఆ ఓడను చూసి ఆ 82 మంది కన్నీటి పర్యంతమయ్యారు. ఒకరినొకరు కౌగిలించుకొని చిన్న పిల్లల్లా రోధించారు. ప్రపంచం దృష్టిలో ఎప్పుడో చనిపోయిన ఆ 82 మంది పునర్జన్మ ఎత్తి తిరిగి సొంత గడ్డపై అడుగుపెట్టినప్పుడు ప్రపంచం మొత్తం అవాక్కైపోయింది. మనిషిలోని అచంచలమైన ఆత్మవిశ్వాసం, కఠిన పరిస్థితుల్లోనూ జీవించాలనే పోరాట పటిమ ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చని ఈ కథ నిరూపించింది. ప్రఖ్యాత రచయిత జేమ్స్ బాల్డ్విన్ 1958లో రాసిన లాస్ట్ ఇన్ ది ఎకో, ద 9-year సర్వైవల్ ఆఫ్ ద ఫ్లైట్ NC-16002 అనే గ్రంథంలో ఈ వీరుల అనుభవాలను భద్రపరిచారు. మనిషి ఆశావాహ దృక్పథానికి ఈ కథ ఓ సజీవ సాక్ష్యం. ఆలోచించండి, అసలు మొత్తం ప్రపంచంతోనే సంబంధాలు లేకుండా 7 ఏళ్ళు బతకడం అంటే ఎంత కష్టం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.